వయోజనులందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకంపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉల్లాస్ పథకాన్ని రూపొందించిందన్నారు. దేశంలో 100% అక్షరాస్యతను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసుండి చదువు ఆపేసిన లేదా చదువుకోని పెద్దలను గుర్తించి అక్షరాస్యతను అందించి వారికి ప్రాథమిక విద్య, డిజిటల్ విద్య మరియు ఆర్థిక విద్యను వాలంటరీ టీచర్ ద్వారా అందించడమే ఉల్లాస్ పథక లక్ష్యమని ఆయన తెలిపారు. సమావేశంలో అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వరరావు రెడ్డి, డిపిఓ వి రవికుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, ఐసిడిఎస్ పీడీకే విజయకుమారి, డిఆర్డీఏ ఏపీడీ వి జిలానీ, జిల్లా పరిషత్ కార్యాలయం ఏవో ఎం బుజ్జిబాబు, డీఈఓ కార్యాలయం నుండి ఏడీ శ్రీరామ్, మెప్మా కార్యాలయం నుండి శైలజ, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విత్డ్రాయల్ ఎంత చేయాలి, డిపాజిట్స్ ఎంత చేయాలి, ఎస్బీఐ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయకూడదు, ఒక ఇయర్ లాంగ్ లిమిట్ ఎంత, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసా అంటే మనం బడ్జెట్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు. అవన్నీ మనకు తెలుసా? తెలియదు. సో డిజిటల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ అంటే అందరం కూడా ఇల్లిటరేట్సే. అసలు అకౌంట్ పే ఎప్పుడు రాయాలి, డ్రా చెక్ అంటే పే చెక్ అంటే ఏంటి, బ్యారర్ చెక్ అంటే ఏంటి, డీడీలు ఎట్లా తీయాలి, డీడీకి బ్యాంకర్స్ చెక్కి తేడా ఏంటి, కరెంట్ అకౌంట్కి రెగ్యులర్ అకౌంట్కి తేడా ఏంటి, ఎస్బీఐ అకౌంట్కి అసలు ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసా? చాలామంది తెలియదు. అందరికీ అన్నీ తెలియకపోయి ఉండొచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ లిటరసీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ టు లెర్న్.